మనం ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ సెకండ్ అండ్ హయ్యర్ ఆర్డర్ అనే దాంట్లో ఉన్నాం. మనం పర్టికులర్ ఇంటిగ్రల్స్ కనుక్కునేటువంటి కాన్సెప్ట్లో సెకండ్ మెథడ్లో ఉన్నాం. మనం ఇన్ జనరల్ మనకి ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ అనే రూపంలో ఉంటుంది. డిఫరెంట్ క్యూకి డిఫరెంట్ మెథడ్స్ మనకు ఉంటూ ఉంటాయి. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఉంటే ఏం చేయాలనేది లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం మనం. ఇప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ కానీ ఆర్ కాస్ ఏఎక్స్ కానీ ఉంటే ఏ మోడల్లో దీన్ని డీల్ చేస్తాము. ఇన్ జనరల్ ఒక పర్టికులర్ ఇంటిగ్రల్ చేయడానికి ఉండే ప్రొసీజర్ ఏంటి, ఎలా కన్సిడర్ చేస్తాం ఈక్వేషన్ని, 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ అని కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్ అయినప్పుడు ఏమవుతుంది, పర్టికులర్ ఇంటిగ్రల్ 1/f ఆఫ్ డి ఇంటూ సైన్ ఏఎక్స్ ఆర్ 1/f ఆఫ్ డి ఇంటూ కాస్ ఏఎక్స్ అవుతుంది. మనం ఈ ప్రొసీజర్లో ఏం చేయాలి అంటే, సైన్ ఏఎక్స్ అనేది రైట్ సైడ్ మనకు క్యూ అనే ఫామ్లో ఉన్నప్పుడు డినామినేటర్లో ఉండే ఎఫ్ ఆఫ్ డిలో డి స్క్వేర్ ఉన్న చోటల్లా మైనస్ ఏ స్క్వేర్ రాయాలి. డి అనేది యాసిడ్గా అలాగే ఉంటుంది. డి స్క్వేర్ ఉన్న చోటల్లా మైనస్ ఏ స్క్వేర్ రాయాలి. డి క్యూబ్ ఉన్నప్పుడు దాన్ని డి స్క్వేర్ ఇంటూ డి అని తీసుకోవాలి. డి పవర్ 4 ఉందనుకోండి, డి స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ అని తీసుకోవాలి. ప్రతి సందర్భంలోనూ కూడా డి స్క్వేర్ కనపడింది అంటే అక్కడ మైనస్ ఏ స్క్వేర్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇలా చేస్తూ ఉంటే ఓన్లీ డి అనే టర్మ్స్ ప్లస్ సమ్ కాన్స్టెంట్స్ మిగులుతాయి, ఆర్ డి మైనస్ సమ్ కాన్స్టెంట్స్ మిగులుతాయి. సో డి ప్లస్ ఆల్ఫా రూపంలో ఉందనుకోండి, కింద డి మైనస్ ఆల్ఫాతో పైన కింద మల్టిప్లై చేసి రేషనలైజ్ చేయాలి. డినామినేటర్లో డి మైనస్ ఆల్ఫా రూపంలో ఉందనుకోండి, డి ప్లస్ ఆల్ఫాతో పైన కింద మల్టిప్లై చేసి రేషనలైజ్ చేస్తాం. ఆ విధంగా కంటిన్యూ చేస్తాం. కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. Find the particular integral of d square plus 1 into y is equal to cos 3x. సో చూడడానికి ప్రాబ్లం ఎలా ఉంది, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ అనే రూపంలో ఉంది, వేర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు కాస్ 3x. పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ, వేర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు కాస్ 3x హియర్. మనం కాస్ ఏఎక్స్ అనే స్టాండర్డ్ ఫార్మేట్తో కంపేర్ చేస్తే దీని కాస్ 3xని ఏ అంటే 3 వస్తుంది. ఈ మెథడ్లో డి స్క్వేర్ ఉన్న చోట ఏం పెడతాం, మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ అంటే కాస్ ఏఎక్స్తో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, ఇక్కడ ఏ 3 ఇక్కడ. సో డి స్క్వేర్ ఉన్న చోట మైనస్ ఏ స్క్వేర్ అంటే మైనస్ 3 స్క్వేర్ అంటే మైనస్ 9. సో డి స్క్వేర్ ఉన్న చోట మైనస్ 9 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 9 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు మైనస్ 8. సో ఈ రకంగా అంటే అల్టిమేట్గా డినామినేటర్లో డి అనేది మనకి ఎలిమినేట్ అయిపోయేదాకా ప్రాబ్లం చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం మనం. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. నెక్స్ట్, d square plus 36 into y is equal to cos 6x. మనకి సాల్వ్ ఇస్తే సిఎఫ్ పిఐ రెండు కనుక్కొని రెండు యాడ్ చేయాలి. సో ఫైండ్ ద పిఐ అంటే ఓన్లీ పిఐ కనుక్కుంటే చాలు, ఫైండ్ ద సిఎఫ్ అంటే ఓన్లీ సిఎఫ్ కనుక్కుంటే చాలు. సో కొన్ని బుక్స్లో మనం ఆక్సిలరీ ఈక్వేషన్ రాసేటప్పుడు డి ఉంచి ఎం తీసుకుంటారు, అలా తీసుకోకుండా కూడా రాసినా పర్వాలేదు. సో డి స్క్వేర్ ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 36, డి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ మైనస్ 36 అంటే ప్లస్ ఆర్ మైనస్ 6i అలా రాసుకోవచ్చు, లేదా ఇలా ఈ రకమైన కాంబినేషన్లో కూడా మనం ఆన్సర్ తీసుకురావచ్చు. అల్టిమేట్గా రూట్ ఏంటి వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ i6 అనేది రూట్గా వస్తుంది. దీన్ని 0 ప్లస్ ఆర్ మైనస్ i6గా రాసుకుంటే అండ్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా అనే కాంప్లెక్స్ నెంబర్ రూపంలో ఉంది అనుకుంటే దీన్ని దెన్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అవుతుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. మనకి ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా రూపంలో రూట్స్ వచ్చినప్పుడు సిఎఫ్ రాయడానికి ఫార్ములా ఏంటి, ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 cos బీటా ఎక్స్ ప్లస్ c2 sin బీటా ఎక్స్. ఇక్కడ ఆల్ఫా అంటే 0, బీటా అంటే 6 సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి ఏమవుతుంది అంటే సిఎఫ్ వస్తుంది. దట్ ఈస్ ఈ పవర్ 0x ఇంటూ c1 cos 6x ప్లస్ c2 sin 6x. ఈ పవర్ 0x అంటే 1, సో దీన్ని c1 cos 6x ప్లస్ c2 sin 6x అని చెప్పి రాయొచ్చు. నా పిఐ ఈజ్ ఈక్వల్ టు, పిఐ యొక్క జనరల్ ఫార్మాట్ ఏంటి, 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ. ఇక్కడ క్యూ అంటే కాస్ 6x, ఎఫ్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్ ప్లస్ 36. సో నౌ పిఐ ఎలా వచ్చింది, 1/d స్క్వేర్ ప్లస్ 36 ఇంటూ కాస్ 6x. మనం డి స్క్వేర్ ఉన్న చోట ఏం చేయాలి, మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ కాస్ 6xని కాస్ ఏఎక్స్తో కంపేర్ చేస్తే ఏ అంటే ఎంత 6 వస్తుంది, డి స్క్వేర్ అంటే మైనస్ 6 స్క్వేర్ రాయాలి. అప్పుడు డినామినేటర్లో 1/0 వచ్చింది. డినామినేటర్లో 0 వస్తే దాన్ని ఏమంటాం, ఇప్పుడు కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటాం. కేస్ ఆఫ్ ఫెయిల్యూర్లో మనం చేసే ప్రొసెస్ ఏ రకంగా ఉంటుంది, ఎక్స్ ఇంటూ 1/f' d ఇంటూ క్యూ. క్యూ యాస్టీస్గా ఇది ఉంటే దాని ప్రొసెసర్ ముందుకెళ్తూ ఉంటుంది ఇక్కడ. సో ఎక్స్ ఇంటూ 1/f ఆఫ్ డి అంటే ఎంత, డి స్క్వేర్ ప్లస్ 36, f' d అంటే ఎంత 2d.
సో ఎక్స్ ఇంటూ 1/2d ఇంటూ క్యూ అలా కాస్ 6x అలాగనే ఉంటుంది. సో ఎక్స్ ఇంటూ 1/2 ఇంటూ డి అంటే ఏంటి, డి బై డిఎక్స్ డెరివేటివ్, 1/d అంటే ఏంటి ఇంటిగ్రేషన్. సో కాస్ 6x యొక్క ఇంటిగ్రేషన్ అంతా sin 6x/6. సో అల్టిమేట్గా అది x/12 ఇంటూ sin 6x అవుతుంది. ఇది పిఐ. జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ ప్లస్ పిఐ. మనకి సిఎఫ్ ఆన్సర్ అయితే వచ్చింది C1 cos 6x తో C2 sin 6x వస్తుంది, అండ్ పిఐ x/12 ఇంటూ sin 6x వస్తుంది. ఆ రెండు యాడ్ చేస్తే మనకి అది కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, d² + 25 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు sin 5x. సో మనం ముందు సిఎఫ్ కనుక్కోవాలి, తర్వాత పిఐ కనుక్కోవాలి, y ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ ప్లస్ పిఐ కనుక్కోవాలి. అది మనకి కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. సో ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకుంటే d² + 25 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాం. d² ఉన్న చోట d ఉన్న చోట m పెట్టుకోవడం ద్వారా కొన్ని బుక్స్లో ఈ రకంగా కూడా చేస్తారు. సో m వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే +r - i5 వచ్చింది. నేను 0 +r - i5 అనుకుంటాం. ఆల్ఫా +r - i-బీటాతో కంపేర్ చేస్తే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, బీటా ఈజ్ ఈక్వల్ టు 5. సో ఫార్ములా ఏంటి, e⁴ x ఇంటూ C1 cos βx ప్లస్ C2 sin βx అనేది ఆన్సర్. సో ఆల్ఫా 0 పెట్టుకుంటే e⁴0x ఇంటూ C1 cos 5x ప్లస్ C2 sin 5x. e⁴0x అంటే 1. సో ఇది C1 cos 5x ప్లస్ C2 sin 5x అవుతుంది. నా పిఐ కావాలి అంటే 1/f(d) ఇంటూ q, దట్ ఈస్ ద ప్రొసీజర్. సో 1/f(d) అంటే ఎంతగా d² + 25 ఇంటూ sin 5x. సో sin ax ఇప్పుడు ఏం చేయాలి, మనం d² ఉన్న చోట -a² పెట్టాలి. నేను sin axతో పోలిస్తే a అంటే ఎంత అవుతుంది, 5 అవుతుంది. సో d² ఉన్న చోట -a² అంటే -25, -5² అంటే -25 పెట్టాలి. సో అల్టిమేట్గా డినామినేటర్ 0 వస్తుంది. అంటే ఇది కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనమాట. కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ డినామినేటర్ 0 వస్తే కనుక మన ప్రొసీజర్ ఏంటి, x ఇంటూ 1/f'(d) ఇంటూ q. సో x ఇంటూ 1/f(d) అంటే ఎంత, d² + 25, f'(d) అంటే ఎంత, 2d. సో x ఇంటూ 1/2d ఇంటూ sin 5x. సో 1/d అలా ఉంచవచ్చు, x అలా ఉంచవచ్చు. sin 5xకి ఇంటిగ్రేషన్ ఎంత రాసుకుంటాం, -cos 5x/5. సో దాన్ని సింప్లిఫై చేస్తే మనకి -x/10 ఇంటూ cos 5x పిఐ యొక్క ఆన్సర్ వచ్చింది. జనరల్ సొల్యూషన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ ప్లస్ పిఐ. C1 cos 5x ప్లస్ C2 sin 5x. సిఎఫ్, పిఐ అంటే -x/10 ఇంటూ cos 5x.